Hi friends, I'm Jerusha. This is both Krishna YouTube ఛానల్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఈ రోజు ఎపిసోడ్ అయితే చాలా కూల్ గానే సాగింది. ఈ రోజు ఇంకా మనము స్టార్టింగ్ లోనే నాగార్జున గారు మణికంఠని యాక్షన్ రూమ్ కి రమ్మని చెప్తాడు. అక్కడ తనకి 8 minutes టైం ఇస్తాను. ఆ సమయం అంతా కూడా నువ్వు ఎంత ఏడవాలనుకుంటే ఇప్పుడే ఏడ్చి తర్వాత నుంచి మళ్ళీ నువ్వు ఏడవద్దు అనేసి అని చెప్తాడు. సో అప్పుడు మణికంఠ అంటే తనకి రియలైజ్ తను ఇక నుంచి నేను ఏడవను అనేసి అట్లా చెప్తాడు. కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా వస్తున్న ప్రతి దగ్గర నుంచి కూడా మనం చూసుకుంటే మణికంఠ ప్రతి దగ్గర కూడా ఇంతే, నేను నెక్స్ట్ ఈ పని చెయ్యను అని చెప్తాడు, కానీ దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. సో ఇప్పుడు కూడా జరిగేది కూడా అదే అనేసి నేను అనుకుంటున్నా. కానీ ఇప్పుడు బిగ్ బాస్ నీకు ఫుడ్ వచ్చింది ప్రియా నుంచి కాదు రాహుల్ దగ్గర నుంచి అని చెప్తాడు. ఇక అప్పుడే మణికంఠ ఇప్పుడే చెప్పి నీకు నేను ఏడవను అనేసి మళ్ళీ అప్పుడే ఇంకా ఏడుపు అనేది స్టార్ట్ చేస్తూనే ఉంటాడు. కానీ మెసేజ్ వచ్చింది మాత్రం ప్రియా దగ్గర నుంచి అనేసి అని చెప్తాడు. కానీ ఆ మెసేజ్ ఏంటో మాత్రం చూపించారు. కానీ ఆడియన్స్ క్లారిటీ కోసం అయినా గానీ మెసేజ్ అనేది చూపించుంటే బాగుండేది అని నాకు అనిపించింది. తర్వాత మణికంఠ లివింగ్ రూమ్ కి వచ్చేస్తారు. లివింగ్ రూమ్ కి రాగానే ఇంకా నైనికాని నువ్వు ఎక్కువ సమయం బెడ్ మీదే ఉంటుంది అని నామినేట్ చేసావు కదా, మరి నువ్వేం చేస్తున్నావు, నువ్వు కూడా బెడ్ మీదే ఉంటున్నావు కదా అని క్వశ్చన్ చేస్తారు. సో నాకు ఇది అంత వాలిడ్ పాయింట్ గా నాకు అనిపించలేదు. ఎందుకంటే మణికంఠ సగానికి సగం మన ప్రతి ఎపిసోడ్ లో కూడా ఎక్కువ సమయం మణికంఠనే కనిపిస్తూ ఉంటాడు. కానీ బెడ్ మీద కనిపించింది ఎక్కువ అసలు ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ నైనికాని సపోర్ట్ చేసినట్లు అట్లా అనిపించింది నాకైతే. ఇంకా ఇలా చూసుకుంటే ఇంకా బిగ్ బాస్ లో అయితే ప్రతి ఒక్కళ్ళు చాలా నాగార్జున గారి ముందే అన్ని ఎపిసోడ్లలో కూడా సరే మీరు చూసుకుంటే సేఫ్ గేమే ఆడుతున్నట్లు అనిపించింది ఈ రోజు గేమ్ లో కూడా. ఎందుకంటే మిర్రర్స్ పెట్టారు, మిర్రర్స్ దాని మీద అన్నాయింగ్, జెలసీ ఇట్లా నేమ్స్ అనేవి ఉన్నవి, సెల్ఫీస్ ఇట్లా నేమ్స్ ఉన్నవి. సో మన బిగ్ బాస్ హౌస్ అంతా కూడా అన్ని మణికంఠకే ఇచ్చారు. ఎన్నాయింగ్, టాక్సిక్, సెల్ఫీస్, కన్నింగ్, ఈ 4 కూడా అంటే 2 ఇద్దరిద్దరు మొత్తము ఇవన్నీ మణికంఠకే ఇచ్చారు. సో ఇంకా మన నాగార్జున గారికే ఇంకా చిరాకేసేసి ఇంకా మణికంఠని ఎవరు ఇంకా ఇవ్వద్దు అనేసి అని చెప్పేలాగా అందరు మణికంఠకే ఇచ్చారు. ఇట్లా ఏ విషయం చూసినా కూడా మణికంఠకే అన్ని మణికంఠ టార్గెట్. మనం నిన్ననే అనుకున్నాము మణికంఠని ఇక సేవ్ అవుతున్నాడు కాబట్టి మనం బిగ్ బాస్ హౌస్ లో అందరూ కూడా మణికంఠకి సేఫ్ గా ఉంటారు. మణికంఠని అందరూ టార్గెట్ చేసినట్టు ప్రతి ఒక్కరు కావాలంటే మీరు కూడా చూడండి. ప్రతి ఒక్క లాస్ట్ ఎపిసోడ్ లో కూడా అంతే, ప్రతి టాస్క్ లో ప్రతి గేమ్ లో కూడా ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమని చెప్తే ఆ ఇద్దరిట్లో ప్రతి ఒక్కరు 10 members కూడా ఒకరిని ఖచ్చితంగా మణికంఠనే సెలెక్ట్ చేస్తారు. ఒక మంచి ఒక టికెట్ దొరికింది కదా అన్నట్లు అట్లనే జరుగుతా ఉంటది ఇంకా ప్రతి వారం కూడా. సో మనం నిన్ననే అనుకున్నాము మణికంఠని మనము సేఫ్ అంటే ఎవరు మన బిగ్ బాస్ హౌస్ అంతా కూడా మణికంఠకి సేఫ్ గా ఉంటారు అని. కానీ ఈ రోజు చూస్తే మళ్ళీ అగైన్ అందరూ మణికంఠని టార్గెట్ చేశారు. ఇంకా నాగార్జున గారు మణికంఠని నీ ఏడుపు అనేది నీ స్ట్రాటజీనా అని కూడా ఒక క్వశ్చన్ వేస్తారు. సో అది కూడా కొంచెం అంటే మణికంఠ నాగార్జున గారు ఆ ఓడ్ మణికంఠ అనుకుంటూ ఉండే బాగుంటేది అనేసి నాకు అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ లో అందరూ కూడా వాళ్ళు దాన్నే స్ట్రాటజీగా పెట్టుకుని సేఫ్ గేమ్ ఆడుతున్నాడని అనుకుంటున్నారు. ఇప్పుడు నాగార్జున కూడా సేమ్ అదే కూడా అనేసరికి బిగ్ బాస్ అందరు కూడా రేపటి నుంచి మళ్ళీ నామినేట్ లో అదే పాయింట్ ని పెట్టి తనని నామినేట్ చేస్తారు. సో ఇట్లా ఉంది మణికంఠ విషయం అయితే. నెక్స్ట్ ఇంకా వచ్చి మన యస్మి గారి గురించి మాట్లాడుకుంటే, యస్మి తను గేమ్ ఆడేది ఒకటి, రెండోది నాగార్జున గారి ముందు చెప్పేది ఒకటి. ఇది మీరు కూడా గమనించే బిగ్ బాస్ వాళ్ళు ఇప్పటికే మీరు చూసే ఉంటారు. ఈ రోజు ఎపిసోడ్ లో మీకు కూడా అనిపించే ఉంటది. ఈ రోజే కాదు తను చేసే ప్రతి ఒక్క గేమ్ కూడా అంతే. తన గేమ్ ఒకటి ఆడుతుంది, కానీ మళ్ళీ నాగార్జున గారి ముందు ఒకటి చెప్తుంది. నిన్న పృథ్వీ టాస్క్ మెగా టాస్క్ విన్ అవ్వలేదు, సంచాలకులు రాంగ్ నిర్ణయం తీసుకుంది అనేసి అసలు ప్రేరణ హెల్ప్ చేస్తుంటే బాగుండేది, ప్రేరణ హెల్ప్ చేయొచ్చు కదా, పృథ్వీ అంతగానో ఆడాడు, అంతగానో ముందు వెళ్ళాడు అనేసి కష్టపడినందుకు ఇవ్వచ్చు కదా, ఆయన అనేది కరెక్ట్ చూసుకొని చెప్పొచ్చు కదా, ఇలా చెప్తూ
ఏడ్చుకుంటూ ఇంత చేసింది. కానీ నేను నాకు రాలేదు, నేను ఇంగ్లీష్ తప్పు చెప్పాను అని అసలు ఇంగ్లీష్ అన్న వర్డే అక్కడ అందులో రాలేదా మొన్న మనం చూసిన దాంట్లో. కానీ ఈ రోజు ఎంత కూల్ గా స్మూత్ గా చెప్పింది నాగార్జున గారికి, నాకు ఇంగ్లీష్ రావడం అందుకని నేను ఏడ్చినా అని. మీకేమనిపించిందో ఈ విషయంలో? నేను చెప్పినట్లే తను అసలు చాలా అంటే చాలా అసలు డిఫరెంట్. నిజంగా నాకు రష్మి గారి ఈ విషయంలో ఏం నిమిటాలో నాకైతే అసలు తెలియట్లేదు. ఎందుకంటే అసలు ఎంత డిఫరెన్స్ అసలు తన గేమ్ కి అండ్ నాగార్జున గారి ముందు చెప్పేదానికి. ఇంతకుముందు ఏదో గేమ్ లో కూడా అంతే చేస్తుంది, రేషన్ టాస్క్ విషయంలో కూడా. మనకంటే ఆయన నిఖిల్ కి రేషన్ లేకుండా ఓన్లీ వాళ్ళ జావ తాగేలాగా అక్కడ కూడా అంతే వీడియో చూపించిన తర్వాత నేను వాళ్ళకి మనీ కోసం, వాళ్ళకి ఫుడ్ కోసం నేను అలాగే నేర్చుకుంటూ చెప్తుంది. ఇట్లా అన్ని కూడా రష్మి గేమ్ ఒకటి ఉంది, నాగార్జున గారి ముందు చెప్పేది ఒకలాగా ఉంటది. సో ఈ రోజు ఇంకా నాగార్జున గారు కూడా అలా చెప్పేసరికి ఏం అనలేకపోతారు. కానీ అప్పటికి కూడా ప్రేరణని సంచాలకుగా కరెక్ట్ నిర్ణయం తీసుకుంది, ప్రేరణ మంచిగా ఆడుతుంది అనేసి చెప్తారు. సో అక్కడ రష్మిగా అర్థం చేసుకున్నారని నేను అనుకున్నా. సో సారీ కూడా చెప్తాది తను. ఇంకా ఇట్లా జరుగుతూ ఉంటది. ఇట్లా ఆ టాస్క్ గేమ్ కూడా, గేమ్ లో అందరూ సీతకేమో జెలస్ అని ఇస్తారు ఇద్దరు, పృథ్వీ అండ్ ప్రేరణ. ఇంకా ప్రేరణకి కూడా అన్నాయింగ్ ఫాస్ట్ ఇలా చేస్తా ఉంటది. ఇంకా అనేసి ఇట్లా ఇస్తారు అన్నాయింగ్ అని. ఇట్లా ఈ రోజు అనేది ఇట్లా మంచిగా కూల్ గానే మంచిగా జరిగింది ఈ రోజు ఎపిసోడ్ అయితే. నాగార్జున గారు మంచిగా ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ మన మిడ్ నైట్ ఎవిక్షన్ ఆదిత్య గారు అయ్యారు కాబట్టి ఈ రోజు ఆదిత్య గారిని స్టేజ్ మీదకి తీసుకొచ్చా. ఈ రోజు ఆదిత్య గారిది బర్త్డే కూడా. సో హ్యాపీ బర్త్డే ఆదిత్య గారు. ఇంకా నెక్స్ట్ ఆదిత్య గారిని ఇంకా హగ్ ఎవరికి ఇస్తారు, పంచ్ ఎవరికి ఇస్తారు అనేసి అని ఆదిత్య గారికి చెప్తే, ఆదిత్య గారు నాకు అనిపించింది, ఇది మీకు అనిపిస్తుందా ఎవరికి అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు అనిపించింది అయితే ఆదిత్య గారిని ఎవరైతే తనకి ముందు స్టెప్ అంటే తను ఎలిమినేట్ అవుతారు అని ముందు స్టెప్ వేయకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందు ఇచ్చారు. నిఖిల్ కూడా ఇచ్చారు, నిఖిల్ సెలెక్ట్ చేశారు ముందుకి, కానీ నిఖిల్ కి లాస్ట్ ఒకటి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళందరూ నిఖిలే ఇంకా మంచిగా అనిపించి హగ్. సో స్టార్టింగ్ ఎవరికి ఇస్తారు? స్టార్టింగ్ నబీల్ కి ఇస్తాడు, తర్వాతకి ప్రేరణ, విష్ణు తర్వాతకి నిఖిల్, నలుగురే కదా, ఇంకొకళ్ళు ఉన్నారు. ఇంకొకళ్ళు ఎవరు? పృథ్వీ, సారీ. సో నబీల్, పృథ్వీ, విష్ణు, ప్రేరణ, నిఖిల్. సో ఇందులో నిఖిల్ ఒక్కడే తనకి ముందు స్టెప్ వేయించు తన ఎలిమినేషన్ అవ్వటానికి. మిగతా నలుగురు వేరే వాళ్ళని చేశారు, మన ఆదిత్య గారిని చేయలేదు. సో నాకు ఇది చూడగానే నాకు ఎందుకో ఇది అనేది ఒకటి స్ట్రైక్ అయిపోయింది అలా. సో నాకు ఆదిత్య గారు కూడా ఇక్కడ కొంచెం సేఫ్ గేమ్ ఆడారని అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక మిగతా వాళ్ళకి ఇంకా పంచ్ అనేది ఇచ్చిండు, అది కూడా అందరికి ఫ్రెండ్లీగా చెప్పుకుంటూ. సో నేను ఆదిత్య గారి గురించి మంచి పాజిటివ్ వేనే. సో అందరికి మంచి, తను గేమ్ లో ఎలాగైతే నామినేషన్ అన్నిట్లో ఎలాగైతే అందరికి పాజిటివ్ గా చెప్తే ఎట్లా చేసిండో ఇప్పుడు కూడా సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలాగే పాజిటివ్ వేలోనే గుడ్ పాయింట్స్ చెప్పి పంచ్ అనేది ఇచ్చారు. సో ఈ రోజు ఎపిసోడ్ ఇట్లా తిట్లు పడతాయి. నైనికాకి కూడా ఈ రోజు తిట్లు పడతాయి, ఎందుకంటే తను ముందు ఫస్ట్ గేమ్ చీఫ్ గా ఎట్లా ఆడిందో అనేది. తర్వాత నుంచి తను ఇంకా డల్ అయిపోయింది, మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం కదా, మొత్తం డల్ అయిపోయింది. అసలు ఎక్కడా తనకు కనిపించట్లే, తను కనిపించింది మొత్తం కూడా కొంచెం నెగటివిటీ లాగానే కనిపించింది ఎక్కువ. నిజంగా నాగార్జున గారు అన్నారు ఓవర్ థింకింగ్ చేసి, నిజంగా అది ఓవర్ థింకింగ్ చేస్తున్నట్లు అనిపించింది. ఇంకా తర్వాతకి ఇంకా ఈ రోజు ఎప్పుడైతే ఇంతటితో పూర్తయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనకి ఎలిమినేషన్ నైనికానే అనుకుంటున్నాము. ఇంకా రెండోది రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీ, రేపు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనిపిస్తుంది నాకు. సో రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ కోసం మనం ఈ రోజు నుంచే వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. టాటా, బై బై.